ఇంత ఖచ్చితంగా ఎందుకు మాట్లాడాల్సి వస్తా ఉంది? చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనము. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువాడు ధన్యులు. మిమ్మల్ని ఉట్టినే బైబిల్ చదవమని చెప్పట్లేదు. మీరు చదవండి, మీ టైం వృధా పోతుందని చెప్పట్లేదు. బైబిల్ ఎందుకు చదవాలట, ఎందుకు వినాలట? దేని బిడ్డారా? దేవుని చేత ధన్యులు అనిపించుకోవడానికి. రాయబడిందా? సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యము, ఈ ప్రవచన గ్రంథమందు ఇది చూడండి, బైబిల్, ఈ బైబిల్లో ఉన్నటువంటి వాక్యము చదువుటయందును, వినుటయందును, గ్రహించుటయందును, ఈ 3 విషయాలు ఎవరైతే చేస్తారో వారు ధన్యులు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఒకవేళ నువ్వు బైబిల్ కనుక చదువుతున్నట్లయితే, దేవుని యొక్క వాక్యం కనుక నువ్వు వినుచున్నట్లయితే, ఇందులో రాయబడినటువంటి సంఘటనలు నీవు గ్రహిస్తున్నట్లయితే, బైబిల్ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ నీ గురించి ఏదో తెలుసా? నీవు ధన్యుడవు, ధన్యురాలవు. అర్థమవుతుందా? లోకంలో ఏదైనా ధన్యుడు అసలు దేవుని చేత వీడు ధన్యుడు అనబడుతున్నామంటే అంతకు మించినటువంటి భాగ్యం ఇంకోటి లేదు భూమి మీద. తన పాపములకు, తన అతిక్రమములకు ప్రాయశ్చిత్తము నొందిన వాడు ధన్యుడు అని ఉంది బైబిల్లో. దేని బిడ్డారా, ఊరికన్నా మిమ్మల్ని చదవండి, వినండి అని మేము అనట్లేదు. నరుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన జీవించును. దేవుని యొక్క వాక్యము మనలో ఉన్నటువంటి ప్రతి కీలును, ప్రతి ఎముకను, ప్రతి కీలును, మన శరీరంలో ఉన్నటువంటి సర్వస్వాన్ని విభజిస్తుందట. అది తెలుసా మీకు? వాక్యం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. అందులో ఉన్నటువంటి మేలు లేదో నీకు తెలియకపోవచ్చు, కానీ నువ్వు చదువు, ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ సమయమందు వాక్యంలోనికి మనం వెళ్దాము. ఆదికాండము 1వ అధ్యాయము. మనము తీసుకున్న నిర్ణయం చొప్పున మరి ఆదికాండం నుండి సాధ్యమైనంత వరకు బైబిల్ మొత్తం కంప్లీట్ చేయాలని మనము ఆశపడ్డాము. సో కాబట్టి మనం ఎంతవరకు దాకా నేర్చుకున్నాము అంటే 20వ వచనం నుండి 23వ వచనం వరకు పోయిన వారం నేర్చుకున్నాము. 20వ వచనం నుండి 23వ వచనం వరకు పోయిన వారం నేర్చుకున్నాము ఆదికాండం 1వ అధ్యాయంలో. తర్వాత ఇప్పుడు 24వ వచనం నుండి చివరి వరకు నేర్చుకుందాం కొన్ని విషయాలు. చివరి వరకు చాలా క్షుణ్ణంగా మీరు వినండి, చాలా క్షుణ్ణంగా గ్రహించండి. దేవుని యొక్క మేలులు ఏ విధంగా దేవుని యొక్క అద్భుతాలు వాక్యంలో రాయబడ్డాయో ఒకసారి తెలుసుకుందాం మనం బైబిల్లో నుండి. ఆదికాండము 1వ అధ్యాయము 24వ వచనం నుండి. మరి నేను చదువుతున్నటువంటి బైబిల్ 1860వ సంవత్సరంలో ప్రప్రథమముగా మొట్టమొదటిగా మరి ప్రచురణలోనికి వచ్చినటువంటి కింగ్ జేమ్స్ తెలుగు బైబుల్. అర్థమవుతుందా? విలియం కేరీ కావచ్చు, లేకపోతే ఇంకా అనేకులు ఆ దినాల్లో కింగ్ జేమ్స్ బైబుల్ ను నమ్మినటువంటి భక్తులు ఎవరైతే తర్జుమా చేశారో వాళ్ళు తెలుగులోకి తీసుకొచ్చినటువంటి బైబిల్లో నుండి నేను చదువుతా ఉన్నాను. మరియు తరువాత దేవుడు దాని జాతి ప్రకారముగా జీవము గల జంతువును, పశువును, పాకేటువంటిది దాని జాతి ప్రకారంగా భూమి యందుండే మృగమును భూమి వల్ల పుట్టునుగా కానీ సెలవియగానే అది అలాగనై ఉండెను. మరియు ఈలాగున దేవుడు భూమి యందుండే మృగ జాతిని దాని జాతి ప్రకారముగాను, పశువును దాని జాతి ప్రకారముగాను, నేల యందు పాకేటువంటి ప్రతి దానిని దాని జాతి ప్రకారముగాను చేసెను. అప్పుడు దేవుడు దాన్ని చూచి బాగాని అనుకొనెను. ఇక్కడ 24, 25 వచనాలు కనుక మనం చూసినట్లయితే బిఎస్ఐ బైబుల్లో కూడా ఒకసారి చదువుదాం. ఎందుకనంటే ఈ వీడియో చూసే వారు కూడా బిఎస్ఐ బైబుల్ వాడుతున్నటువంటి వారే.
సో ఈ యొక్క 1860 సంవత్సరంలో ప్రప్రథమంగా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి తెలుగు బైబిల్ను మరి అందరికీ చేరాలి, అందరికీ అందించాలనేటువంటి ఆశ మాలో చాలా ఉన్నది. సో ఎవరైనా 1880 సంవత్సరంలో తర్జుమా చేయబడిన తెలుగు బైబిల్ కావాల్సిన వారు మాకు కామెంట్ చేయండి, మాకు తెలియచేయండి, మేము మీకు సహకరిస్తాం. రైట్, బిఎస్ఐ బైబిల్లో నేను చదువుతా ఉన్నాను, వినండి. దేవుడు వాటి జాతి ప్రకారము జీవం గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమిని పుట్టించుగాకని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను త్రాగు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. రైట్, ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఏమి చేస్తా ఉన్నాడు? ఈ యొక్క 2 వచనాల్లో కనుక చూస్తే, దేవుని బిడ్డలారా, తమ జాతి ప్రకారము మృగాలను దీవిస్తా ఉన్నాడు దేవుడు. అర్థమైతా ఉందా? తమ జాతి ప్రకారము జీవం గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాక అని పలికెను. దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే సమస్తమైనటువంటి జీవాలను, అంటే మృగములను, ఒక విధంగా చెప్పాలంటే యానిమల్స్, మృగములను, జంతువులను దేవుడు తమ జాతి ప్రకారము సృష్టిస్తా ఉన్నాడు. చూడండి, తమ జాతి ప్రకారం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తమ జాతి ప్రకారము. నేను ఇక్కడ కొన్ని విషయాలు మీకు చెప్పాలని నేను ఆశపడతా ఉన్నా. తమ జాతి ప్రకారము ప్రభు ఏం చేశాడట అంటే ఈ యొక్క యానిమల్స్ ను, జంతువులను దేవుడు సృష్టించాడు. అంటే తమ జాతి ప్రకారము జంతువులను అంటే ఇందులో కోతులు కావచ్చు, ఏనుగు కావచ్చు, లేకపోతే కప్ప కావచ్చు, సింహాలు, పెద్ద మృగములు, ఇవన్నిటిని ఇంకా అనేకమైనటువంటిని దేవుడు సృష్టించాడు. అనేకమైనటువంటిని. ఒక్కసారి దేవుడు కప్ప కలుడు గాక అనగానే ఏమైందటమ్మా? కప్ప పుట్టింది. తమ జాతి ప్రకారం మళ్ళీ ఏం చేయాలి? అవి కప్పలనే కనాలి. కప్పలు మళ్ళీ వేరే దాన్ని కనడానికి వీల్లేదు. అంతేనా? తమ జాతి ప్రకారం. తన కప్ప జాతి ఏంది? కప్పనే. ఈ కప్ప ఏం చేయాలి? నెక్స్ట్ తన జాతి ప్రకారము మళ్ళీ కప్పనే కనాలి. సింహం కూడా అంతే. తమ జాతి ప్రకారము సింహం ఏం చేయాలి? సింహం పిల్లనే కనాలి. ఏనుగు ఉంది, తమ జాతి ప్రకారం, అంటే ఏనుగు జాతి ప్రకారము మళ్ళీ ఏనుగు ఏం చేయాలి? ఏనుగునే కనాలి. కోతి ఉంది, తమ జాతి ప్రకారము, అంటే కోతి జాతి ప్రకారం మళ్ళీ కోతి ఏం చేయాలి? కోతిలోనే కనాలి. కానీ ఇక్కడ ఒక చిన్న సమస్య ఏర్పడింది ప్రపంచానికి. ఏం సమస్య ఏర్పడిందని అంటే తమ జాతి ప్రకారము కోతులనే కనాలని ప్రభు సెలవిచ్చాడు, ప్రభు ఆజ్ఞాపించాడు, ప్రభు ఆ విధంగా వాటిని దీవించాడు. కానీ మనిషి ఏమైపోయాడనంటే తమ జాతి ప్రకారం కోతులు కనవు, కోతులు మనుషులను కన్నదని చెప్తున్నాడు. డార్విన్ థియరీ మీకు గుర్తుందా? సోషల్ బుక్ లో సంథింగ్ ఏదో ఒక బుక్ లో మేము చదువుకుంటున్నప్పుడు వెనుక అట్టకి ఇచ్చేవాళ్ళు. ఫస్ట్ కోతి ఉంటది, తర్వాత చింపాంజీ ఉంటది, తర్వాత కొంచెం మనిషి ఆకారం ఉంటది, తర్వాత మనిషి ఉంటది, తర్వాత మంచి మనిషి ఉంటది. ఇట్లా అది డార్విన్ థియరీ అంటారు దాన్ని. డార్విన్ థియరీ ఏం చెప్తా ఉందని అంటే కోతి నుండటమ్మా మనిషి, అంటే నువ్వు నేను వచ్చినమాట. మనుషులు ఎంత మూర్ఖులు అయిపోతున్నారని అంటే, ఎంత అజ్ఞానులు అయిపోతున్నారని అంటే, ఒకవేళ వాళ్ళ జ్ఞానం లేకపోతే బైబిల్ నుండి చదవచ్చు కదా.
ఏదో పుస్తకాన్ని చదివే బదులు, ఎవరో తీర్లు చదివే బదులు బైబుల్ చదవచ్చు కదా. బైబుల్ మంచి అర్థం ఇస్తుంది. దేని బిడ్డారా, డార్విన్ థియరీ చెప్తా ఉంది. ఏమని చెప్తా ఉన్నానంటే, తమ తమ జాతిని ఇష్టపెట్టుకొని కోతులాట మనుషులుగా మారాయట. కానీ ఇప్పుడున్న కోతులు మనుషులుగా మారాయట. మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత మారుతాయో తెలుసా? మనిషి అట మళ్ళీ 10,000 సంవత్సరాల తరువాత మళ్ళీ వేరే రకంగా మారుతాడట. భూమి మీద ఇదొక వాదన ఉంది, డార్విన్ థియరీ. తర్వాత కొంతమంది నమ్మేది కప్ప నుండి మనిషి వచ్చిందని నమ్ముతారు. కప్ప నుండి మనిషి. కొందరు నమ్మేదేమో కోతి నుండి మనిషి వచ్చిందని నమ్ముతారు. కొందరేమో కప్ప నుండి మనిషి వచ్చిందని నమ్ముతారు. కప్ప ఎందుకు? దేని పిల్లలు, ఇప్పుడు ఏదైనా ఆపరేషన్ అయితే ఫస్ట్ కప్పలకే చేస్తారు. మీకు తెలుసా ఈ విషయం? అమ్మ అన్నట్టుగా అనంగిన్నా మనం కూడా చూడలేదు. అయితే దాన్ని పట్టుకొని కొంతమంది ఏమంటారు అంటే కప్ప నుండి మనిషి వచ్చిండు. ఇక మధ్యలో నేను ఒక రీసెంట్ గా ఒక వార్త చదివిన, మన ఊసరవెల్లి ఉంటది కదా, ఊసరవెల్లి నుండి మనిషి వచ్చిండట. చూడండి మనుషులు ఏ విధంగా ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, బైబిల్ మాత్రము స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఏమని? తమ తమ జాతి ప్రకారము కోతులు వచ్చాయి, ఏనుగులు వచ్చాయి, కప్పలు వచ్చాయి, సింహాలు వచ్చాయి, మృగములు, అడవిలో జీవించే అనేకములు ప్రాకే జంతువులు అన్ని వచ్చాయి. తమ తమ జాతి ప్రకారం. వీటిని మనుషులు కనలేదు. వీటిని అర్థమవుతుందా? తర్వాత ఇవి మనుషులను కనలేదు. వాటి వాటి జాతి ప్రకారం వాటిలో వచ్చినాయి. ఇది గుర్తు పెట్టుకోవాలి. బైబిల్ చదవండి అన్న ఎందుకో తెలుసా? ఇగో ఇందుకే ఇలాంటి సత్యాలు తెలుస్తాయి. పెద్ద పెద్ద చదువుకున్నటువంటి వారు కూడా, గొప్ప నాలెడ్జ్ ఉన్నటువంటి వారు కూడా కోతి నుండే మనిషి వచ్చినట్టు ఇప్పటికీ వాదించే వాళ్ళు ఉన్నారు. తెలుసా మీకు ఈ విషయం? కోతి నుండట మనిషి వచ్చాడట. మాయమైపోయింది. కోతికి ఉండాల్సిన తోక మనిషికి ఉండాలి అంటే మాయమైపోయింది. దేని బిడ్డలారా, సో ఆ విధంగా భయంకరమైనటువంటి తప్పుడు సైన్స్ మనకు వచ్చింది. అసలు సైన్స్ అంటేనే బైబిల్ కు విరుద్ధమైనది. సైన్స్ అంటేనే బైబిల్ కు విరుద్ధమైనది. ఎందుకంటే సైన్స్ చెప్తుంది బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా ఈ యొక్క సృష్టి ఏర్పరచబడింది అని. దేని బిడ్డలారా, మనకు మంచిగా ఉంటది. ఎక్కడైతే ఒక సృష్టించబడింది ఉంటుందో అక్కడ సృష్టించిన వాడు కంపల్సరీ ఉంటాడు. మనకు న్యూటన్ అదే చెప్తాడు కదా, ఎప్పుడైతే సృష్టించబడింది ఉంటుందో ఖచ్చితంగా దానికి ఒక సృష్టికర్త అనేవాడు ఉంటాడు. దానికంతా అదే జరిగిందని అంటే కుదరదు. చర్య ప్రతిచర్య, చర్యకు ప్రతిచర్య అనేది కంపల్సరీ అనేటువంటిది ఉంటది. దేని బిడ్డారా, నేను ఈ 2 వచనాల్లో నేను ఏం చెప్పాలని మొత్తం మీద ఆశపడతా ఉన్నాను అంటే, డార్విన్ థియరీ 110% తప్పు. ఆ బుక్ కనిపిస్తే ఇట్లా పక్కకి విసిరి కొట్టండి, మీరు చదవకండి. ఎందుకనంటే కోతి యొక్క రక్తము ఎప్పుడు మనిషికి మ్యాచ్ కాదు కూడా. కోతి యొక్క రక్తము మనిషి యొక్క రక్తము సేమ్ కాదు. జంతువులకు ఉన్నటువంటి రక్తము మనుషులకు ఉన్నటువంటి రక్తము సేమ్ కాదు. అర్థమవుతుందా? సో దేని బిడ్డారా, వాళ్ళు ఏదేదో చెప్తారు, కోతి రక్తం మనుషులకు ఎక్కించుకోవచ్చు, ఏదో ఫిల్టర్, ఏదో ఏదో ఏదేదో కెమికల్ అట్లా అని చెప్తారు. కానీ అదంతా శుద్ధ తప్పు, శుద్ధ వేస్ట్. మనకు బైబిల్ సెలవిస్తా ఉంది. బైబిల్ బిలీవర్ గా, ఒక బైబిల్ నమ్మేటువంటి విశ్వాసునిగా నేను తెలియజేస్తుంది ఏంటంటే, కోతి నుండి మనిషి రాలేదు. తమ తమ జాతి ప్రకారము కోతులు వచ్చాయి, తమ తమ జాతి ప్రకారము అన్ని జంతువులను వచ్చాయి, కానీ మనిషి మాత్రము రాలేదు. ఇవన్నింటినీ దేవుడు ఎట్లా సృష్టించాడు అని అంటే, నోటి మాట ద్వారా సృష్టించాడు. భూమి పుట్టించుగాక అనగానే భూమి వాటిని పుట్టించింది. ఇప్పుడు మన దగ్గర కుందేళ్ళు ఉన్నాయి, చూడడానికి ఎంతో మంచిగా ఉంటాయి, ఎంతో మంచిగా అనిపిస్తాయి, ఎంతో
డిజైన్ గా ఉంటాయి. అవన్నీ దేవుడు జస్ట్ నోటి మాట ద్వారా భూమి పుట్టించగానే భూమి పుట్టించింది. కానీ దేవుడు తన హస్తాలతో చేయలేదు. కానీ మనిషి ఏమైపోయిందమ్మా? కోతి మనిషి కాలేదు, కానీ మనిషి కోతి అయిపోయింది. అర్థమవుతుందా? కోతి ఎట్టి పరిస్థితుల్లో మనిషి కాలే, కానీ ఈ మంచిగా ఉన్న మనిషి ఏమైపోయిందంటే కోతి అయిపోతుండు. సో దేవుని బిడ్డలారా, ఇక్కడ తెలియజేస్తున్నటువంటి విధముగా మరి తమ జాతి ప్రకారము అవి కలిగాయి, తమ జాతి ప్రకారం అవి పుట్టాయి. మానవుని యొక్క జాతి మానవులనే కంటది. అర్థమైందా? మానవ జాతి అన్నప్పుడు మానవులనే కంటది. కోతి జాతి అన్నప్పుడు కోతులనే కంటది. చింపాంజీ జాతి అన్నప్పుడు చింపాంజీలనే కంటది. పాము జాతి అన్నప్పుడు పాములనే కంటది. తమ జాతి ప్రకారము అవి కలిగేను. రైట్. ఇది తర్వాత 26వ వచనం నుండి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. 26వ వచనం నుండి. సో మీకు ఈ 2 వచనాలు అర్థమైంది అనుకుంటున్నాను. చదువుకున్న పిల్లలు, మీరు డార్విన్ థియరీ చదివినప్పుడు అయ్యో బైబిల్లో ఇట్లుంది ఇట్లా చెప్తున్నా నమ్మకండి. ఎందుకంటే అది మనిషి రాసినటువంటిది. మన ఇంగిత జ్ఞానానికి కూడా తెలుస్తుంది, కనీసం మనకున్న నాలెడ్జ్ కూడా తెలుస్తుంది, అరే కోతి మనిషి ఎట్లా అవుతాడు అని. సో మీరు చదువుతున్నప్పుడు మీరు మరి బైబిల్ను ఎట్టి పరిస్థితుల్లో తప్పుపడడానికి వీల్లేదు. రైట్. తర్వాత 26వ వచనం ఒకసారి చదవండి. 26వ వచనం, ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికేను. దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను బిఎస్ఐ బైబుల్ కు తర్వాత 1860వ సంవత్సరంలో మొట్టమొదటిగా తర్జుమా చేసినటువంటి తెలుగు బైబుల్ కు ఈ రెండింటికి కొంచెం వ్యత్యాసం నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఇక్కడ 26వ వచనంలో బిఎస్ఐ లో ఏమని రాయబడిందంటే, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. అక్కడ చూడండి, నరులను మీరు బాగా గమనించాలి. అక్కడ ఏమని రాయబడింది? నరులను చేయుదము అంటే ప్లూరల్. నరులను అంటే అందరూ, అంతే కదా, అందరూ అని అర్థం వస్తుంది. నరుడు అంటేనేమో ఒక్కడు, నరులను అని అంటేనేమో ఎంతమంది అయినా కానియాలి. ఒక్కడిని మించి 2, 3, 4, 5, ఇక అది ఎంతమంది అయినా కాని, అంతేనా? ఒకరిని మించి అక్కడ రాయబడి ఉంది. కానీ 1860 సంవత్సరంలో తర్జుమా చేయబడిన బైబిల్లో ఏమని రాయబడిందంటే, మరియు దేవుడు మన స్వరూపములోను మన పోలికలోను మనము మనుష్యుని చేయుదము. అక్కడ ఏమని రాయబడింది? మనుష్యుని చేయుదము అంటే నరుణ్ణి చేయుదము. అర్థమవుతుందా? ఇప్పుడు బిఎస్ఐ బైబుల్ కు ఇక్కడ కింగ్ జేమ్స్ బైబుల్ కు మీరు తేడా చూస్తున్నారా? ఫస్ట్ తర్జుమా చేయబడిన బైబుల్ కరెక్ట్ రాయబడింది. ఫస్ట్ ప్రాచుర్యంలోనికి వచ్చినటువంటి ఈ తెలుగు బైబుల్లో కరెక్ట్ ఉంది. ఏమని? మరియు దేవుడు మన స్వరూపములోను మన పోలికలోను మనము మనుషుని చేయుదము. మరియు వారు సముద్రములనున్న మృత్యములను, ఆకాశమందుండే పక్షులను, పశువులను, భూమి అంతటి మీద పాకే ప్రతి పాకే జంతువును ఏలేవారవుదురు గాక నేను. ఇక్కడ చూసినట్లయితే సింగులర్ గా అనిపిస్తా ఉంది. మనుష్యుని ఫస్ట్ మనం చేద్దాము, తర్వాత వారు అని కనిపిస్తా ఉంది. ఇక్కడ తర్వాత వారు అని కనిపిస్తా ఉంది, అంటే మరలా ప్లూరల్కి వచ్చేసింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దేని బిడ్డారా, నేను ఇంకా మీకు కొన్ని బొమ్మలు నేను ఇక్కడ వేసి చూపిస్తాను. ఈరోజు చాలా ఉన్నాయి, చాలా బొమ్మలు ఉన్నాయి. మీకు అర్థమయ్యే విధంలో నేను మీకు చెప్తాను. ఇక్కడ చూసినట్లయితే దేవుడు అంటా ఉన్నాడు,
మన స్వరూపములో ఒక మనుష్యుని చేద్దాము. తర్వాత వెంటనే మరియు వారు అని రాయబడి ఉంది. వాస్తవానికి దేవుని స్వరూపంలో ఎవరిని చేశాడు? దేవుడు ఎవరిని చేశాడు? మొట్టమొదటి మనిషి అయినటువంటి ఆదామును చేశాడు. అవునా కాదు? ఆదామును అవ్వను ఒకటేసారి చేసిన దేవుడు చేయలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదామును చేశాడు, పురుషుణ్ణి చేశాడు, అతనికి పేరు ఆదాము అని పెట్టాడు. ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు, మనుషుని చేశాము, మనుషుని చేసిన తర్వాత వారు అనేటువంటిది సంబోధిస్తా ఉన్నాడు. కానీ బిఎస్ఐ బైబుల్లో నరులను చేద్దాము, మన పోలిక చొప్పున నరులను చేద్దాము అన్నట్టుగా రాయబడి ఉంది. సో దేవుని బిడ్డలారా, దేవుడు ఆదామును ఒక్కని మాత్రమే ఆయన రూపంలో సృష్టించాడు. ఇప్పుడున్న వారందరినీ సృష్టించలేదు దేవుడు. మరి ఎట్లా? మనం ఎట్లా వచ్చినాం? మనం ఎవరి పోలికలో వచ్చినాం? మరి ఇప్పుడు ఈ వచనం చదవంగానే ఒక దేవుడిని నమ్ముకున్నటువంటి వ్యక్తి కూడా ఆయన పోలికలో ఉన్నాడని తెలియజేస్తుంది బిఎస్ఐ బైబుల్. అవునా కాదు? మరి ఇప్పుడు ఒక దేవుడిని అంగీకరించినటువంటి వ్యక్తి ఇప్పుడు అతను దేవుడి పోలికలో ఉన్నాడా, ఎవరి పోలికలో ఉన్నాడు? చెప్పండి. సో ఆ విషయాలు మనం ఇప్పుడు నేర్చుకుందాము. దేవుడు మన పోలిక చొప్పున, ఇక్కడ అంటా ఉన్నాడు మన పోలిక అంటున్నాడు. ఆదాము కంటే ముందు ఎవరు లేరు, దేవుడు మాత్రమే తనకు తాను ఉన్నటువంటి వాడు. ఆదాము తర్వాత, ఆదాము కంటే ముందు, ఆదాము తర్వాత అవ్వ, తర్వాత తన పిల్లలు ఇట్లా వచ్చారు. కానీ ఆదాము కంటే ముందు దేవుడు తప్ప ఎవరు లేరు. సో దేవుడు అంటా ఉన్నాడు మన పోలికలో అంటా ఉన్నాడు. మరి ఎవరితో అంటున్నాడు దేవుడు మన అని? ఎవరో ఉంటేనే కదా. నేను చర్చి పని చేస్తాను అని అంటే నా ఒక్కరికి వస్తుంది. మనము చర్చి పని చేద్దాము అంటే అందరికి వస్తుంది. అంటే ఇద్దరున్నా, ముగ్గురున్నా, ఇద్దరున్నా సరే. మరి ఇక్కడ దేవుడు అంటున్నాడు మన పోలిక అంటున్నాడు. ఇప్పుడు ముగ్గురు దేవుళ్ళ మరి ఎట్లా? ఇక్కడ మన అని ఉన్నది కదా, మన పోలికలో నరుణ్ణి సృష్టిస్తాను అని దేవుడు అంటున్నాడు అక్కడ. అవునా కదా? మీరు చదవండి. మీ బిఎస్ మన దగ్గర ఉన్న సరే ప్రాచుర్యంలో బిఎస్ఐ బైబిల్ ఉంది కాబట్టి ఒకసారి బిఎస్ఐ బైబిల్ చూద్దాము. దేవుడు అని చెప్పి డాష్ ఇచ్చి మన స్వరూపమందు, తర్వాత మన పోలిక చొప్పున నరులను చేయుదము. మన స్వరూపమందు మన పోలిక. ఇప్పుడు దేవుడు ఎవరితో అంటున్నాడు? దేవుడు ఎవరితో అంటున్నాడు మన పోలిక అని? అప్పటికి ఆదాం లేడు కదా, ఆదాంనే సృష్టించాలనుకుంటున్నాడు దేవుడు. సో దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఎందుకు ఈ మాట అంటున్నాడు మన పోలికలో అని ఎందుకు అంటున్నాడు అంటే, దేవుడు త్రిత్వం కలిగినటువంటి వ్యక్తి. ఆయన త్రియేకులు. అర్థమవుతుందా? ఆయన త్రియేకుడు కాబట్టి మన పోలిక చొప్పున నరుణ్ణి చేస్తాను, మనం చేద్దాము. ఆ నరుడు సమస్త భూమిని మనం ఏదైతే సృష్టించామో ఆ సృష్టిని వాడు పరిపాలిస్తాడు అని దేవుడు చెప్తా ఉన్నాడు. అర్థమైందా? అందుకు ఆయన త్రిత్వం కాబట్టి, త్రియేకుడు కాబట్టి మన అనేటువంటి పదం వచ్చింది. ఎలోహిం, ఎలోహిం అని అంటే ప్లూరాలిటీ, అది హీబ్రూ భాషలో సింగులర్ వర్డ్ కాదు. కానీ ఆ భాషలో ప్లూరల్ గా వస్తుంది. కానీ ఆ భాష నుండి వేరే భాషలోనికి తర్జుమా చేసినప్పుడు మాత్రం దేవుడు అని వస్తుంది. ఎలోహిం అని అంటే హీబ్రూ భాషలో దేవుళ్ళు అని అర్థం, దేవుళ్ళు. కానీ దాన్ని తర్జుమా చేసినప్పుడు దేవుళ్ళు అని రాదు, దేవుడు అని వస్తుంది. ఎందుకు అట్లా వస్తుంది అని అంటే త్రిత్వం ఉంది కాబట్టి.
మరి దేవుడు అంటా ఉన్నాడు మన పోలికలో ఎవరు చేద్దాము, మనుష్యుని చేద్దాము. మనుషుని చేద్దాము. ఇప్పుడు మనం అనుకుందాము, మీకు ఒక ఉదాహరణ చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. మన అనేటువంటి దాంట్లో త్రిత్వం కలిగి ఉన్నది కాబట్టి మన వచ్చిందని మనం అనుకుంటా ఉన్నాం. త్రిత్వం అని అంటే తండ్రి, తర్వాత కుమారుడు, తర్వాత పరిశుద్ధాత్ముడు. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు కలిసి ఆయన పోలికలో ఒక మనుషుణ్ణి చేయాలనుకున్నారు. తండ్రి కుమారుడు అంటే యేసు ప్రభు, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు త్రియేకులై ఉన్నారు కాబట్టి దేవుడు ఏమనుకున్నాడు అని అంటే ఒక మనుష్యుణ్ణి చేద్దాము, ఒక మనుష్యుణ్ణి చేస్తాను అని దేవుడు అనుకున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, మన పోలికలో. ఇప్పుడు తండ్రి ఏ పోలికలో ఉన్నాడు, కుమారుడు ఏ పోలికలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏ పోలికలో ఉన్నాడు? చెప్పండి, ఏ పోలికలో ఉన్నారు మరి దేవుళ్ళు? క్షమించండి, దేవుడు ఏ పోలికలో ఉన్నాడు? త్రిత్వంలో తండ్రి ఏ పోలికగా ఉన్నాడు, కుమారుడు ఏ పోలికగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏ పోలికగా ఉన్నాడు? దేవుడు బిడ్డారు, రైట్, మీకు అర్థం కావాలని చెప్తాను. దేవుడు అన్నాడు కదా, మన పోలికలో మనుష్యుని చేద్దాము అని అన్నాడు కదా. ఈ మనుష్యుని అర్థం చేసుకుంటే వీళ్ళు ఏ పోలికలు ఉన్నారో అర్థమవుతుంది. మనుష్యుని అంటే మనల్ని మనం అర్థం చేసుకుంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఏ పోలికలు ఉన్నారో మనకు అర్థమవుతుంది. చూద్దాం ఇప్పుడు మనం ఎట్లున్నాము. రైట్, మనిషి ఎట్లా ఉన్నాడు అని అంటే చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కానీ ఎవరు ఏ పోలిక? ఇప్పుడు వాళ్ళు త్రిత్వమై ఉన్నారు అంటే మనము కూడా త్రిత్వమై ఉన్నామనే అర్థం. వాళ్ళు త్రిత్వమై ఉన్నారు మన పోలికలో. దాని అర్థమైంది, మన అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు, పోలికలు అంటే ఇప్పుడు వీళ్ళ ముగ్గురు పోలికలో ఒక మనిషి ఉన్నాడు. అర్థమైందా? అంటే మనలో కూడా ముగ్గురు ఉన్నారు. ఎట్లా మరి అదే చూద్దాం ఇప్పుడు మనం. రైట్, నాకు డ్రాయింగ్ ఏ రాదు, నవ్వద్దు ఎవరు. మీకు అర్థం కావాలని చెప్తున్నా, నవ్వేరు మరి. రైట్, ఒక విధంగా చెప్పాలంటే ఈ బొమ్మ మీకు ఇప్పుడు వేసిన తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు వివరిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనిషి అనుకోండి. దేవుడు అన్నాడు మన పోలికలో మనుష్యుణ్ణి చేస్తాను. మన పోలిక అంటే అంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు త్రిత్వంలో కలిగి ఉన్నాడు. సో మనుష్యుడు కూడా ఈ మన పోలిక అనే విషయంలో అంటే త్రిత్వముగా దేవుడు ఏ విధంగా అయితే త్రిత్వంగా ఉన్నాడో మనుష్యుని కూడా దేవుడు త్రిత్వంగా చేశాడు. చాలా మంది డైకోటమీగా చేశారు అనుకుంటారు. అంటే డైకోటమీ అంటే థియాలజికల్ వర్డ్, కానీ త్రైకోటమీగా దేవుడు చేశాడు, అంటే త్రిత్వముగా దేవుడు చేశాడు. చాలా మంది అనుకుంటారు మనలో ఇద్దరు మాత్రమే ఉన్నారు, ఒకటి శరీరము ఒకటి ఆత్మ.
శరీరము ఆత్మ పరలోకము నరకము పోతుందని అనుకుంటారు, శరీరము ఇక్కడనే భూమి మీద కప్పి పెట్టబడింది అనుకుంటారు. దాన్ని డైకోటమీ అంటారు. త్రైకోటమీ అని అంటే త్రిత్వానికి సంబంధించినటువంటి పదము. ఇప్పుడు చూద్దాం. మనము దేని బిడ్డారా చనిపోతే పాతి పెట్టబడేది ఏంటిది? శరీరం. మంచిగా చెప్పారు. ఇది శరీరం. మనము చనిపోతే పాతి పెట్టేది శరీరం. మరి ఈ శరీరం కనిపిస్తుందా? కనిపిస్తుంది. శరీరం కనిపిస్తుంది. రైట్. ఇప్పుడు నరకం పరలోకం పోయింది, మరి ఏంటిది? ఒకసారి ప్రసంగి రాసిన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం చూడండి. ప్రసంగి 12వ అధ్యాయము 7వ వచనం. ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనం. మన్నైనది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఇక్కడ చూసినట్లయితే ఆత్మ దేవుడు దయచేశాడు కాబట్టి మరలా ఎక్కడికి వెళ్ళిపోతుందట? దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎవరి ఆత్మనైతే దేవుడు దయచేస్తాడో వాళ్ళ ఆత్మ మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. మరి పరలోకం నరకం పోయేది ఏంటిది? రైట్. ఇక్కడ చూసినట్లయితే ఇగో ఇక్కడ చుక్కలు ఇట్లా పెట్టాను కదా, ఇది ఆత్మ. అర్థమవుతుందా? ఈ ఆత్మ అంటే మీరు ఏదో అనుకోకండి, జస్ట్ గాలి. మనం చూడలేము కానీ స్పర్శిస్తాము. గాలి మనకు కనిపిస్తుందా? కనిపించదు. అంటే మన ఆత్మ మనకు కనబడదు. మన ఆత్మ మనకు కనబడదు. తరువాత ఇప్పుడు మిగిలింది ఏంటిది మరి? జీవం. పరలోకము నరకం పోయేది. నేను మీకు ఇంకా ఇది అర్థం కావడానికి నేను మీకు ఉదాహరణ చెప్తాను. యేసు ప్రభువు కల్వరి శిలువలో యేసు ప్రభువు మరణించినప్పుడు యేసు ప్రభు అంటాడు, చివరి మాట ఏంటిది? తండ్రి నీ చేతికి, అంటే 7 మాటల్లో చివరి మాట ఏంటిది? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. అంటే యేసు ప్రభు యొక్క ఆత్మ ఎటు వెళ్ళిపోయింది? దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది, తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది. మరి ఆయన శరీరము ఎక్కడ ఉంచబడింది? ఒక గుహలో ఉంచబడింది శరీరం. కానీ ఆయన చెరులోనున్న ఆత్మల యొద్దకు వెళ్ళాను. మనం పోయిన వారం విన్నాము, యేసు ప్రభువు నరకానికి వెళ్ళి అక్కడ తన విజయాన్ని ప్రకటించుకొని అక్కడ నుండి మన పరదేశికి వెళ్ళి ఆ పరదేశం మనం ఎక్కడ తీసుకెళ్ళిండు? 3వ ఆకాశానికి తీసుకుపోయిండు. మనం మొన్న నేర్చుకున్నాము. సో మరి దేవుడు చెరువులో ఉన్న, అంటే భూమి కింద, ఫర్ ఎగ్జాంపుల్ ఇది భూమి అనుకోండి, భూమి కింద ఉన్నటువంటి చెరువులో ఉన్న ఆత్మల యొద్దకు వెళ్ళిండట. చెర అంటే పాతాళం వెళ్ళి అక్కడ విజయం ప్రకటించుకొని అక్కడ నుండి మళ్ళీ పరదేశికి వెళ్ళి పరదేశంలో ఉన్నటువంటి వారు అందరిని వెంట పెట్టుకొని మరలా దేవుని దగ్గరికి వెళ్ళిపోయిండు. సో అని అంటే దాని అర్థం ఏంది? యేసు ప్రభు ఆత్మనేమో దేవునికి అప్పగించిండు, ఆయన శరీరం ఏమో సమాధిలో ఉంచబడింది. కానీ ఆయన యొక్క జీవము, సోల్, బాడీ, సోల్, స్పిరిట్, సోల్ జీవం అనేటువంటిది, ప్రాణము అనేటువంటిది పాతాళానికి వెళ్ళి విజయాన్ని ప్రకటించుకొని పరదేశంలోనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆత్మను తీసుకొని మరలా దేవుడు 3వ పరలోకం వెళ్ళాడు. 3వ పరలోకానికి దేవుడు వెళ్ళాడు. అంటే ఇప్పుడు మనలో ఉన్నది ఏంటిది? ప్రాణము. ప్రాణము లేదా జీవము. మరి ఇది కనిపిస్తుందా? ప్రాణము లేదా జీవం అనేది కనిపిస్తుందా? కనిపించదా? కనిపిస్తా ఉంది.
కనబడును. మరి ఎట్లా కనిపిస్తుంది? ఇప్పుడు నా ప్రాణాన్ని నేను చూడాలి, నాలో ఉన్న నా జీవాన్ని నేను చూడాలి. ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది? నేను ఇప్పుడే చూడాలనుకుంటున్నా. ప్రభు వచ్చేంత వరకు నేను ఆగలేను, మహిమ శరీరం నాకు వచ్చేంత వరకు నేను ఆగలేను. ఇప్పుడే నేను చూడాలనుకుంటున్నా. మరి ఎట్లా కనిపిస్తుంది? నా ప్రాణము, నా జీవము ఎట్లా కనిపిస్తుంది? మనం ఎట్లున్నామో అట్లనే. రైట్, మనం ఎట్లున్నామో అట్లనే. ఒక్కసారి నువ్వు వెళ్ళి అద్దం ముందు నిలబడు. అద్దంలో నువ్వు ఎట్లా కనిపిస్తున్నావో నీ ప్రాణము, నీ జీవము అదే రూపంలో ఉంటుంది. అర్థమైందా? అదే రూపంలో ఉంటుంది. అయితే ఇప్పుడు దీన్ని ఒకసారి మనము మన పోలిక అనేటువంటి విషయానికి మనము అప్లై చేద్దాం. దేవుడు అన్నాడు కదా, మన పోలిక చొప్పున అన్నాడు. తండ్రి ఏ విధంగా ఉన్నాడు అని అంటే ఆయన జీవంగా ఉన్నాడు. అర్థమవుతుందా? తండ్రి, సోల్, గాడ్ ద ఫాదర్ లేదా ప్రాణం, ఆయన తండ్రిగా ఉన్నాడు. అంటే మన పోలికలు అన్నప్పుడు తండ్రి మనిషిలో ఏం పెట్టాడు అంటే ప్రాణంను పెట్టాడు. తర్వాత మన పోలికలు అన్నప్పుడు కుమారుడు అంటే యేసు ప్రభువు, ఈయన శరీరం. తరువాత పరిశుద్ధాత్మ దేవుడు, ఈయన ఆత్మదేవుడు. కాబట్టి ఈయన ఆత్మ. ఈ ప్రాణము, శరీరము, జీవం కలిపితేనే మనుష్యుడు అయ్యిండు. అర్థమైందా? దేవుడు మన పోలికలో మనుషుని చేద్దాం అన్నాడు. మన అనేటువంటి ఆ పదంలో త్రిత్వం ఉంది. ఆ త్రిత్వంలో ఎవరెవరున్నారు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. అంటే వీళ్ళు ముగ్గురు పోలిక మనుషుల్లో ఉండాలి. కాబట్టి శరీరం వచ్చేసి యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఉంది. జీవము, ప్రాణం వచ్చేసి తండ్రికి సాదృశ్యంగా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసి మనలో ఉన్నటువంటి ఆత్మకు సాదృశ్యంగా ఉన్నాడు. తన ఆత్మను పెట్టాడు మనలో. ఈ విధంగా దేవుడు ఏం చేశాడు? మనుషులను కాదు, ఆదామును సృష్టించాడు. ఆదామును సృష్టించాడు. అర్థమవుతుందా? ఈ విధంగా మొదటి ఆదామును దేవుడు సృష్టించాడు. ఇది చాలా జాగ్రత్తగా మీరు చూడండి. తరువాత మీకు ఇంకొక విషయాన్ని నేను తెలియజేస్తాను. దీన్ని ఇంకా నేను ఎట్లా నమ్మాలి అని అంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుండి 9 వచనాల వరకు. 14వ అధ్యాయము 1 నుండి 9 వచనాల వరకు అక్కడ ఒక సంఘటన జరుగుతుంది. నేను వెళ్ళిపోయే కాలం వస్తుంది, యేసు ప్రభు అంటాడు, మీరు కలవరపడకండి, మీరు భయపడకండి అని అన్నప్పుడు వెంటనే ఫిలిప్ వస్తాడు. ఫిలిప్ వచ్చేసి యేసు ప్రభుని ఒకటి అడుగుతాడు. ఏమని? ప్రభువా, మాకు తండ్రిని కనపరచు అంటాడు. మాకు తండ్రిని కనపరచు అంటే అప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటాడు, ఫిలిప్పు, ఇంతకాలం నువ్వు నాతో ఉండి తండ్రిని ఎరగవా? నన్ను చూసుకుంటానే, నా రూపాన్ని చూసుకుంటానే మళ్ళీ నువ్వు తండ్రిని చూపెట్టు అంటున్నావు. నన్ను చూస్తే ఆయన చూసినట్టే అని చెప్తా ఉన్నాడు. ఎందుకట్లా చెప్పాడు అని అంటే నీ శరీరం ఎట్లా ఉంటుందో నీ జీవం అట్లుంటది. ప్రభు శరీరుడుగా ప్రత్యక్షమయ్యిండు. ప్రభు యొక్క రూపం ఎట్లుందో తండ్రి యొక్క రూపం కూడా అట్లానే ఉంది. అందుకే యేసు ప్రభు అంటాడు, నన్ను చూసిన వాడు తండ్రిని చూశాడు అని.
అర్థమవుతుందా? అంటే నీ శరీరం ఏ రూపంలో ఉందో నీ జీవం ఆ రూపంలో ఉందనడానికి ఈ వచనము ఆధారము. ఇది ఒకటి. తరువాత మీకు ఇంకొన్ని విషయాలు నేను చెప్తాను. ప్రకటన గ్రంథం ఒకసారి చదవండి. నీ శరీరం అంటే నీ పై రూపం ఎట్లుందో నీ ప్రాణము నీ జీవం కూడా అలానే ఉంది అనడానికి నేను వచనాలు చూపిస్తా ఉన్నాను. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనం. 6వ అధ్యాయము 9 నుండి 11 వచనం వరకు ఒకసారి చదవండి. త్వరగా చదవాలి. ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచితిని. ఇక చూడండి ఇక్కడ ఏమని రాయబడింది అని అంటే, ప్రభు నిమిత్తము భూమి మీద చనిపోయిన వారి యొక్క ఆత్మలను వారి యొక్క జీవమునట ప్రభు యొక్క బలిపీఠము కింద యోహాను దర్శనమందు చూస్తా ఉన్నాడట. అంటే దాని అర్థం ఏంది? ఆయన చూసింది ఎవరిని? శరీరంను చూశాడు, జీవం అయితే చూడలే కదా. కానీ శరీరం చూసి ఆయన భూమి మీద శరీరంను చూసి పరలోకంలో దేని చూస్తున్నాడు? మరలా ప్రాణాన్ని చూసి గుర్తుపడుతున్నాడు. ఓహో ఈ వ్యక్తి పలానా వ్యక్తి, ఈ వ్యక్తి పలానా వ్యక్తి అని. ఆ తర్వాత 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఒకసారి చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 4 వచనాల వరకు త్వరగా చదవాలి. అతిశయపడుట నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చినది. ప్రభు దర్శనములను గూర్చి ప్రత్యక్షతలను గూర్చి నేను మీకు చెప్పుదును. క్రీస్తునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును. 14 సంవత్సరాల క్రిందట ఆయన 3వ ఆకాశంలో కొనిపోబడినని చెప్పేసి అక్కడ రాయబడి ఉంటది. అతడు శరీరంతో కొనిపోబడేనో శరీరము లేక కొనిపోబడేనో నేను ఎరుగను, అది దేవునికే తెలియని ఉంటది. అంటే పరలోకం పోయేది ఏంటిదటమ్మా? ప్రాణము జీవము. ప్రాణాన్ని జీవం అంటారు, జీవాన్ని ప్రాణం అంటారు. శరీరంతో కొనిపోబడేనో శరీరము లేక కొనిపోబడేనో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అంటే ఆయన ఉన్న రూపమే పోయిందట, ఒక రూపం పోయిందట. ఆయన చూస్తుండట దాన్ని, ఆ రూపాన్ని. అర్థమవుతుందా? బిడ్డలారా, నీ శరీరం ఏ విధంగా ఉంటుందో నీ యొక్క జీవము నీ ప్రాణము అదే విధంగా ఉంటది. తరువాత ఇంకొక విషయం, లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనందరికీ తెలుసు ఒక పారబుల్ ఉంటది. అదేంటిదనంటే యేసు ప్రభు ధనవంతుడు లాజరు గురించి చెప్తా ఉంటాడు. ఉపమానం. యేసు ప్రభు ధనవంతుడు లాజరు గురించి చెప్తా ఉన్నప్పుడు లాజరు చచ్చిపోయాడట, ఆ ధనవంతుడు చచ్చిపోయాడట. అవునా? చచ్చిపోయి వాళ్ళు పాతి పెట్టబడిదే అని ఉంటది బైబిల్లో. పాతి పెట్టబడిన తర్వాత ఒకడేమో పరదేశంలోకి వెళ్ళిపోయాడు లాజరు, ఒకడేమో ధనవంతుడు పాతాళానికి నరకానికి వెళ్ళిపోయాడు. ఈ పాతాళంలో ఉన్నటువంటి వాడు అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నటువంటి లాజరును గుర్తుపట్టాడా లేదా? ఎట్లా గుర్తుపట్టాడు? మరి ఎట్లా గుర్తుపట్టాడు అంటే తాను బ్రతుకున్నప్పుడు శరీరపరంగా చూశాడు కాబట్టి గుర్తుపట్టాడు. అంటే దాని అర్థమైంది, పరలోకము నరకము పోయేటువంటి నీ ప్రాణము నీ జీవము నీ శరీరం ఏ రూపంలో ఉంటుందో అదే రూపంలో ఉంటది. ఇప్పుడు అర్థమైందా? అందుకే యేసు ప్రభు అన్నాడు, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే. రైట్, ఇక్కడ మీకు అర్థమైంది. ఇంకా అనేకమైన విషయాలు నేను ముందరికి వెళ్ళి నేను చెప్పాలని మీతో ఆశపడతా ఉన్నాను. తరువాత దేవుణ్ణి ఎవరు ఎప్పుడు చూడలేదు. అర్థమవుతుందా? తండ్రిని గాని పరిశుద్ధాత్ముని గాని ఎవరు ఎప్పుడు చూడలేదు. కుమారుని చూశారని అంటే 2000 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీదకి వచ్చాడు కాబట్టి మానవాళి ఆయనను చూచింది.
ఆయన బ్రతుకున్నప్పుడు, యేసు ప్రభు బ్రతుకున్నంత కాలము కలవరలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణమయ్యేంత వరకు అనేకులు కుమారుణ్ణి చూశారు, కానీ దేవుణ్ణి ఎప్పుడు ఎక్కడ ఎవరు చూడలేదు అని బైబిల్లో ఉంది. అది ఎక్కడ ఉందనంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం, మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు ఎవరు ఎప్పుడు ఎవరు చూడలేదని ఉంది. ఈ దినాల్లో దేవుని చూసామని చాలా మంది అంటూ ఉన్నారు. వాళ్ళు చెప్పేది తప్పు. దేవుణ్ణి ఎవరు చూడలేరు, ఎవరు ఎప్పుడు ఎక్కడ చూడలేదు దేవుణ్ణి. అర్థమవుతుందా? ఇది మనము మొదలు పెట్టుకోవాలి. తర్వాత దేవుడు ఇదిగో ఈ విధంగా ఆదామును సృష్టించిండు. మన పోలికలో మన స్వరూపమందు నరుణ్ణి చేస్తా, మానవుని చేస్తా అని చెప్పి దేవుడు ఏం చేశాడు? ఈ విధంగా నరుణ్ణి సృష్టించాడు. అర్థమైందా? నరుణ్ణి ఈ విధంగా సృష్టించాడు. శరీరము, ఆత్మ, ప్రాణము మన పోలికలో అనగా అనగా త్రిత్వము. ఈ త్రిత్వంలో ఎవరెవరు ఉన్నారో చెప్పాను. ఈ త్రిత్వంలో ఉన్నటువంటి వారే మనిషిని త్రిత్వంగా చేశారు. ఇక్కడ వరకు మనకు క్లియర్ గా అర్థమైంది. తరువాత దేవుడు వారిని అంటా ఉన్నాడు, వీరిని ఒకసారి చదవండి. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు కాకని పలికేను. ఇక్కడ దేవుడు సమస్తమును ఏలడానికి ఇగో ఇంత మంచిగా దేవుడు సృష్టించాడు. కానీ ఈ సృష్టిని ఆదాము నిలుపుకున్నాడా? ఈ మొదటి మనిషి నిలుపుకున్నాడా అంటే నిలుపుకోలేదు. దేవుడు అందరినీ ఆయన పోలికలో చేయలేదు. ఆదాము చేసి దేవుడు ఆదాము ద్వారా ఆయన పోలికలో అందరు ఉండాలని ఆదామును దీవించాడు. మీరు భూమిని నిందించండి, విస్తరింప చేయండి అని. కానీ ఈ ఆదాము ఏం చేస్తున్నాడంటే దేవుడు చేసినటువంటి రూపాన్ని, దేవుని పోలికను కోల్పోయాడు. 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయంలో రాయబడి ఉంది. రైట్, ఇక్కడ చూద్దాము. ఇది ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడనున్నావా నేను? అందుకతడు, నేను తోటలోని స్వరం విన్నప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దావుకొంటినా నేను. చూడండి, నేను దిగంబరిగా ఉంటినని ఆదాముకు తెలిసిపోయింది. ఎట్లా తెలిసిపోయింది? పాపం వలన తెలిసింది. తినొద్దన్న పండు తినడం వలన ఆదాముకు నేను దిగంబరిగా ఉన్నానని తెలిసింది. అర్థమవుతుందా అండి? సో దేవుని యొక్క పోలికను కోల్పోయాడు. ఒకవేళ దేవుని పోలికలను ఉంటే నేను దిగంబరిగా ఉన్నానని అతనికి తెలియకపోవు. దేవుని యొక్క రూపాన్ని, పోలికను కోల్పోయాడు. ఈ పోలికను కోల్పోయిన తర్వాత మరి ఏ విధంగా అయిపోయాడు? ఒకసారి అది కూడా చూద్దాం. ఈరోజు చాలా విషయాలు నేను మీతో మాట్లాడతాను, దయచేసి ఓపికగా వినాలి. దేవుడు చాలా చక్కగా ఆదామును నిర్మించాడు తన పోలికలో. నిర్మించిన తర్వాత ఆదాము మరి దేవునికి విరోధంగా పాపము చేసి తినొద్దన్నటువంటి పండును తిని దేవునికి కోపం తెప్పించాడు. పాపం అనేది ప్రారంభించబడింది. పాపం అనేది భూమి మీదకి మనిషిలోనికి వచ్చేసింది. అలా వచ్చిన తర్వాత దేవుని పోలికను ఆదాము కోల్పోయాడు. రాసుకోండి ఈ బొమ్మకు.
దేవుని పోలిక పోవడము. మొదటి మనిషిలో దేవుని యొక్క పోలిక పోయింది. ఎందుకు పోయింది? తినొద్దన్న పండు తిన్నాడు. మరి తినొద్దన్న పండు తినగానే ఆదాంలో ఏమి జరిగింది? మరి దేవుని పోలికను ఎట్లా కోల్పోయాడు అని అంటే, దేవుని బిడ్డలారా, దేవుడు సృష్టించినప్పుడు, ఆదాంను సృష్టించినప్పుడు ఈ శరీరమునకు జీవమునకు సంబంధం లేకుండా సృష్టించాడు. అర్థమైందా? అంటే గ్యాప్ ఉండేది. శరీరమునకు జీవముకు మనలో గ్యాప్ ఉండేది. అంటే మొదటి ఆదంలో గ్యాప్ ఉన్నది. అయితే అతడు పాపం చేసిన తర్వాత ఏమైపోయిందంటే ఈ యొక్క జీవము ఈ యొక్క శరీరం ఒకటి అయిపోయింది. అర్థమైందా? వ్యర్థమైందా? పాపం చేసిన తర్వాత జీవం శరీరం ఒకటిలా కలిసిపోయింది, ఒకటే అయిపోయింది. ఇక అతడు పాపం చేసిన తర్వాత మళ్ళీ ఇంకేం జరిగింది తెలుసా? అతనిలో ఉన్నటువంటి ఆత్మ చచ్చిపోయింది. అతనిలో ఉన్నటువంటి ఆత్మ చచ్చిపోయింది. తర్వాత శరీరము జీవం కలిసింది. దేవుడు ఎట్లా సృష్టించాడు ఆదామును? శరీరము జీవము ఆత్మగా సృష్టించాడు విడివిడిగా. కానీ ఆదాం పాపం చేసిన వెంటనే తనలో ఉన్నటువంటి జీవము శరీరము కలిసిపోయింది. మరలేమైంది? అతనిలో ఉన్నటువంటి ఆత్మ చచ్చిపోయింది. మరి ఇది ఎంతవరకు నమ్మాలి మనం? చెప్పండి. ఇప్పుడు నేను చెప్పింది ఎంతమంది నమ్ముతున్నారు? మీరందరూ నమ్ముతున్నారు. సో ఇంకా వాక్యం నుండి మీకు చూపిస్తాను, ఇంకా బలంగా మీరు నమ్ముతారని నేను అనుకుంటా ఉన్నాను. రైట్. రోమిల రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదవండి. రోమిల రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిన నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుట లేదు. ఇక్కడ చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నా శరీరమందు ఏది మంచిది జీవించడం లేదు. అంటే నాలో పాపమే ఉన్నది, ఏది మంచిది జీవించడం లేదు. కానీ ఆదామును దేవుడు చేసినప్పుడు జీవాన్ని మంచిగా జీవించాడు, సృష్టించాడు, జీవంను మంచిగా పెట్టాడు. కానీ పౌలు ఏమంటా ఉన్నాడు? నా శరీరమందు ఏది మంచిది లేదు. ఎందుకు? నా జీవము, నా ప్రాణము, నా శరీరము కలిసిపోయింది, నా ఆత్మ చచ్చిపోయింది. ప్రభు అన్నాడు, ఈ పండు తిను దినమున నిశ్చయముగా నువ్వు చచ్చేదు అన్నాడు ఆదంతో. అన్నాడా లేదా? మరి ఆదం ఎన్ని సంవత్సరాలు బతికిండు? 930 సంవత్సరాలు బతికిండు. మరి ప్రభు అన్నాడు, ఈ పండు తిను దినమున నిశ్చయముగా నువ్వు చేస్తావు అన్నాడు. మరి చచ్చిండు ఆదాము? రైట్. ఆత్మ చనిపోయింది. సో ఆత్మ చనిపోయింది, శరీరము జీవం ఒకటైపోయింది. ఈ మనిషి మీద పాపము ప్రభుత్వం చేస్తా ఉంది. మనిషిపై ఏమొచ్చింది? పాపం యొక్క ప్రభుత్వం వచ్చింది మనిషి మీదకి. అర్థమవుతుంది అదేం బిడ్డలారా? ఆ తర్వాత కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూడండి. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతిని పొందితిరి. చూడండి ఇక్కడట సున్నతి అనేటువంటిది అవసరం వచ్చింది మనిషికి. ఎందుకు? పాపం అనేటువంటిది మానవునిపై ప్రభావితం చూపుతా ఉంది. ఈ రెండు, ప్రాణము శరీరము రెండు కలిసిపోయాయి కాబట్టి శరీరానికి ఏది అంటుకున్నా అది ప్రాణం మీద ఎఫెక్ట్ చూపుతుంది. శరీరం మీద ఏమంటుకున్నా, ఏ పాపం అంటుకున్నా అది ప్రాణానికి వర్తిస్తుంది. ఎందుకంటే ప్రాణము శరీరము కలిసిపోయింది కాబట్టి. ఆత్మ చచ్చిపోయింది, ఏం చేయాలో అర్థమైతే లేదు. మా దేవుని దగ్గరికి వెళ్ళాలని అంటే మానవునికి. సో దేని బిడ్డారా, అప్పుడు యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి ఆయన ఎందుకు వచ్చాడు అంటే, ఏ రూపమైతే ఆదాము కోల్పోయాడో మరలా ఈ రూపాన్ని యేసు ప్రభు ఇవ్వడానికి భూమి మీదకి వచ్చాడు. సో మీకు ఇది అర్థమైంది. తర్వాత ఇంకా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 6 వచనాల వరకు చదివితే మనకు అక్కడ ఇంకొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇక్కడ చూడండి, మీ పాపముల చేత మీ అపరాధాల చేత మీరేమైపోయారు? చచ్చిన వారు అయిపోయారు. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి చచ్చిన వాడే, చచ్చిన వాడితో సమానుడు. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వ్యక్తి. బైబిల్ ఏమని సెలవిస్తుంది? మీ పాపముల చేత మీ అపరాధముల చేత మీరు చచ్చిపోయి ఉన్నారు. మరి మనం చేశామా పాపము? మనం చేశామా తప్పు? కాదు. మనం మొదటి ఆదాము చేశాడు. మొదటి ఆదాము చేసిన తప్పుకు దేవుని రూపాన్ని కోల్పోయి తన సొంత రూపాన్ని తెచ్చుకున్నాడు. దేవుడు అన్నాడు, తమ తమ జాతి ప్రకారము అవి ఫలిస్తాయని అన్నాడు. దేవుని రూపం పోయింది, ఆదాం రూపం వచ్చేసింది. ఆదాము తమ అంటే మనిషి జాతి ప్రకారము మనిషిని తెచ్చుకున్నాడు. ఒకసారి ఆది కాండము 5వ అధ్యాయం చూడండి. ఆది కాండము 5వ అధ్యాయంలో ఒక మంచి మాట రాయబడి ఉంది. తమ తమ జాతి ప్రకారము అవి పుట్టెను. ఐదో అధ్యాయము 1వ వచనం. ఆది కాండం 5వ అధ్యాయం 1వ వచనం చదవండి అమ్మా. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృష్టించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను. దేవుడట ఆదామును సృష్టించిన దినమునట ఆయన పోలికలో చేశాడు దేవుడు. కానీ 2వ వచనానికి వచ్చేసరికి మగవానిగాను ఆడుదానిగాను వారిని సృష్టించి వారు సృష్టింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కానీ అతనికి షేతు అని పేరు పెట్టెను. ఇప్పుడు చూడండి, ఆదాముకు కుమారుడు పుట్టాడు. కుమారుడట ఎవరి పోలికలో పుట్టాడటమ్మా? తండ్రి ఆదాము యొక్క పోలికలో పుట్టాడు. దేవుడి పోలికలో పుట్టలేదండి. దేవుడేమో ఆదామును తన పోలికలో చేసుకున్నాడు. కానీ ఆదాము దేవుని యొక్క పోలికను కోల్పోయాడు కాబట్టి ఆదాము మళ్ళెవరి పోలికలో మనిషిని సంపాదించిండు? ఆదాము పోలికలో. మళ్ళీ దేవుడు సృష్టించినప్పుడు పోలిక ఆదాములో లేదు. అంటే ఆదాములో చచ్చిపోయినటువంటి ఆత్మ ఉంది, ఆదాములో జీవము శరీరము కలిసిపోయింది. కాబట్టి తాను పొందుకున్నటువంటి కుమారునిలో కూడా చచ్చిపోయిన ఆత్మ ఉంది. అట్లా చచ్చిపోయినటువంటి ఆత్మ మన తల్లిదండ్రుల వరకు వచ్చింది. ఒకవేళ మనము మళ్ళీ పిల్లల్ని అంటే మనలో ఉన్న చచ్చిపోయిన ఆత్మ మళ్ళీ వాళ్ళలోకి వస్తుంది.
అట్లా 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 చచ్చిపోయినటువంటి ఆత్మ, అంటే ఆదాము పోలికలో మనకు వచ్చేసాము. దేవుని పోలికను ఆదాము కోల్పోయాడు. ఆదామున్న పోలికలో మానవుని సంపాదించాడు. ఒకవేళ పాపము చేసి ఉండకపోతే, ఆజ్ఞను అతిక్రమించి ఉండకపోతే, మళ్ళీ ఆదాము దేవుని పోలికలోనే పొందుకునేవాడు. కానీ ఆదాము తన పోలికలో కుమారుణ్ణి సంపాదించుకున్నాడు. దేవునికి బాధేస్తుంది. నేను సృష్టించాను నా పోలికలో ఆదామును సృష్టించాను. ఆదాము తన సొంత పోలికలోనికి వెళ్ళిపోయాడు. నా పోలికను కోల్పోయాడు. మళ్ళీ వాడు నాకు కావాలి, మళ్ళా వాళ్ళు నాతో ఉండాలి. అయితే నేనేం చేయాలి? ఇప్పుడు తన కుమారుణ్ణి పంపించాడు శరీరపరంగా. హల్లెలూయా. తన కుమారుణ్ణి శరీరపరంగా పంపించాడు. తరువాత దేని బిడ్డారా, ఇంకొక విషయము నేను చెప్తాను. యోబు గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనం ఒక్కసారి చదవండి. యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనము. తర్వాత 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. ఈ 2 వచనాలు ఒకసారి చదవండి, తొందరగా చదవాలి. యోబు గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనం. బైబిల్ తీయడం కూడా ఇంత స్లోనా? అయ్యో, తీయి, చూస్తున్నావు అటు ఇటు బైబిల్. యోబు గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనం. పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. ఇక్కడ చూడండి, పాపము కలిగినటువంటి మనిషిలో నుండి, లేకపోతే పాప స్వభావం కలిగిన శరీరంలో నుండి పాప రహితుడు పుడితే ఎంత మేలు అని యోబు అంటున్నాడు. అవునా కాదు? ఏమని రాయబడింది అక్కడ? పాపపు మనిషిలో నుండి ఈ పాపాన్ని తీసేసేవాడు పుడితే ఎంత మేలు. యోబు అంటున్నటువంటి సంఘటన మరి జరిగిందా? ఒకసారి చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. గనుక ఈ దేహంలో నివసించుచున్నదంతా కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి, నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యం గల వారమై ఉన్నాము. ఇక్కడ అంటూ ఉన్నాడు, ఈ యొక్క పాపపు స్వభావం నుండి మరి పాప రహితుడు పుట్టినటువంటి ఎంత మేలు. సో దేవుని బిడ్డలారా, యోబేమో ఒక పాపంలో నుండి పాపరహితుడు పుడితే బాగుండును అంటే దాని అర్థం ఏంది? ఈ యొక్క చచ్చిపోయినటువంటి శరీరంలో మళ్ళా బ్రతుకు వస్తే బాగుండును, మరలా ఈ చచ్చిపోయినటువంటి ఆత్మ మరలా బ్రతికితే బాగుండును అని యోబు అనుకుంటా ఉన్నాడు. మరి అది జరిగిందా అంటే జరిగింది. ఎట్లా జరిగింది? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ప్రకారము గనుక ఈ దేహములో నివసించినంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గల వారమై ఉన్నాము. 17వ వచనము, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. దేని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో పాప స్వభావంలో నుండి పాప రహితుడు పుట్టాడు. అర్థమవుతుందా? పాప స్వభావంలో నుండి పాప రహితుడు పుట్టాడు. ఆ పాప రహితుడే యేసుక్రీస్తు ప్రభు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు
నూతన సృష్టి. ఈ పాపపు దేహంలో నుండి ఎవరైనా క్రీస్తు యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన ఎడల వాడట నూతన సృష్టి అట. దేని బిడ్డారా, అర్థమైందా? ఈ నూతన సృష్టి గురించి ఇప్పుడు నేను మళ్ళీ తెలియజేస్తాను మీకు. నూతన సృష్టి, ఈ నూతన సృష్టి ఎట్లా ఎట్లా మనలో అవుతుందో మరలా నేను చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి ఇట్లా ఉన్నాడు. ఆదామును దేవుడు సృష్టించిన తర్వాత ఆదాము దేవుని యొక్క పోలికను కోల్పోయి ఈ ఆదాము మరలా తన పోలికలో, అంటే ఆదాము పోలికలో కుమారులను కుమార్తెలను సంపాదించుకున్నాడు. కానీ 2 కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ప్రకారము ఎవడైనా క్రీస్తు యేసునందు ఎడల వాడు ఏమైతున్నాడమ్మా, వాడు నూతన సృష్టి. ఈ నూతన సృష్టి ఎట్లయితుందో మరలా మనం చూద్దాము. ఈ నూతన సృష్టి అనేటువంటిది దేని బిడ్డలారా, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభునందు మనము విశ్వాసం ఉంచుతామో, ఆయన మరణ పునరుత్థానాల మీద మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో, చచ్చిపోయినటువంటి ఈ యొక్క ఆత్మ మనలో జీవిస్తుంది. చచ్చిపోయినటువంటి యొక్క ఆత్మ, ఫస్ట్ దేవుడు మొదటి ఆదాములో జీవాత్మను, ఈ యొక్క ఆత్మను ఏ విధంగా ఉంచాడో మనలోనికి ఆత్మ మరల తిరిగి బ్రతుకుతా ఉంటది. తిరిగి బ్రతకడం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇలాగ చదివాం కదా, 2వ అధ్యాయము 1వ వచనం ప్రకారము మీరు మీ అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా ఇప్పుడైతే యేసుక్రీస్తులో మీరు బ్రతికి ఉంటున్నారని చెప్పేసి మనకు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో రాయబడి ఉంది. అర్థమవుతుందా? అయితే యేసుక్రీస్తు ప్రభునందు మనం ఉంటే మన యొక్క ఆత్మ బ్రతికున్నట్టు దేని బిడ్డలారా, మన యొక్క ఆత్మ బ్రతికి ఉన్నట్టు. తర్వాత మరలా ఏమైతా ఉంది అని మనం ఆలోచన చేస్తే కనుక, ఈ యొక్క ఆదాము చేసినటువంటి పాపం వలన శరీరము జీవము ఏ విధంగా కలిసిపోయిందో యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు అది మరలా విడిపోతా ఉంటది. మరలా ఏమైపోయింది? విడిపోయింది. అది బైబిల్లో మనకు ఏ విధంగా రాయబడి ఉందని అంటే, ఒకసారి చదవండి దేవుని బిడ్డలారా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనము. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయంలో మనకు ఆత్మను సంచరకరును అనుగ్రహించి ఉన్నాడు. ఆయనట మనకు ముద్ర వేశాడట అండి దేవుడట. ఆయన మరి మన యొక్క జీవమునకు ఈ రెండింటిని విభజించి, ఈ రెండింటిని విషాదపరిచి వేరు చేసి ఆయన ఏం చేశాడట? ఒక ముద్రను వేశాడట మన యొక్క జీవముకు. మన యొక్క జీవముకు ముద్ర వేశాడట ఆయన. ఆ తర్వాత ఇంకా కొన్ని విషయాలు మనం చదువుదాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో కూడా ఈ విధంగా రాయబడి ఉంది. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచామో మన యొక్క జీవము కట దేవుని యొక్క ఆత్మ చేత ముద్ర కలిగిందట. దేవుని యొక్క ఆత్మ చేత సీల్ వేయబడిందట. ఆ యొక్క సీలు ఎవరు తీయడానికి వీల్లేదు.
అర్థమవుతుందా? అంటే ఈ యొక్క శరీరము జీవము కలిసిపోయింది కదా ఆదాము పాపం చేసినప్పుడు. ఎప్పుడైతే దేవుని యందు మనం విశ్వాసం ఉంచామో ఆ యొక్క శరీరము ప్రాణము మళ్ళీ విభజించబడి ఈ యొక్క మరి జీవముకు సీల్ వేయబడింది పరిశుద్ధాత్ముని చేత. ఇప్పుడు ఏ పాపమైనా సరే గాని శరీరానికి అంటుకుంటది, జీవానికి అంటుకోదు. ఎందుకు అంటుకోదు అని అంటే దేని బిడ్డలారా, పరిశుద్ధాత్మని చేత మన యొక్క జీవము ముద్ర వేయబడింది. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, మీలోనున్నటువంటి ఆత్మదేవుణ్ణి మీరు దుఃఖపరచకండి. మీరు మీ సొత్తు కాదు, మీరు విలపెట్టి కొనబడ్డారు, మీరు ముద్ర వేయబడ్డారు. కాబట్టి మీరు పాపము చేయకండి. దేని బిడ్డలారా, మీరు ఎప్పుడైతే పాపము చేస్తారో, అది కూడా చెప్తాను వినండి, మీరు ఎప్పుడైతే పాపము చేస్తారో చాలా జాగ్రత్తగా వినండి. నేను ముగించుకొస్తా ఉన్నాను, మీకు చాలా యాస్ట్ వస్తుంది. మన యొక్క ఆత్మనాట ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నాను వినండి. ఇది మన యొక్క జీవం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జీవము, ఈ యొక్క జీవము పరిశుద్ధాత్ముని చేత ఏం చేయబడింది? ముద్రింపబడింది. పరిశుద్ధాత్ముని చేత ముద్రించబడింది. ఇప్పుడు ఈ శరీరానికి నీ జీవమునకు మధ్య ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఎందుకంటే ఆయన చేత మీ యొక్క జీవం ముద్ర వేయబడింది. మీరు చేసేటువంటి ప్రతి పాపం ఇప్పుడు శరీరం మీద ప్రభావం చూపుతుంది. అర్థమవుతుందా? మీ యొక్క జీవానికి అది ప్రభావితం చూపదు జీవం మీద. కానీ అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటున్నాడు, మీలో ఉన్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు, మీ దేహము దేవుని యొక్క ఆలయము. కాబట్టి మీ దేహముతో దేవుని గణపరచండి, పరిశుద్ధాత్మ దేవుని మీరు దుఃఖపరచొద్దు అంటున్నాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా దుఃఖపడతాడు? పరిశుద్ధాత్మ దేవునికి మన శరీరం ఆలయంగా ఎట్లా ఉంది అని మనం ఆలోచన చేస్తే కనుక దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే పాపం చేస్తామో మన పాపము శరీరం మీద ప్రభావం చూపుతుంది. ఈ శరీరము జీవానికి మధ్యన ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మీద ప్రభావం చూపుతుంది. అందుకే ఆత్మదేవుడు దుఃఖపడతాడు మనం పాపం చేసినప్పుడు. ఎందుకనంటే ఈ శరీరానికి నీ యొక్క జీవానికి మధ్యగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కాబట్టి మనం చేసే ప్రతి పాపం అంతా పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ విధంగా దేవుడు మనల్ని తయారు చేశాడు. దేవునిలోకి వచ్చినటువంటి వాడు నూతన సృష్టి. దేవుడు మన శరీరంలో జీవిస్తున్నాడు కాబట్టి మన దేహము దేవుని ఆలయమై ఉంది. దేవుని ఆలయం అన్నప్పుడు దేవుడు ఆలయం మధ్యలో లోపల ఉంటాడు, బయట ఉంటాడా? ఆలయం అన్నప్పుడు బయట ఉంటాడా, లోపల ఉంటాడా? ఈ దేహము దేవుని యొక్క ఆలయము. కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అందుకే మనం పాపం చేయరాదు, అందుకే మనం పాపంలో జీవించరాదు. మనం ఏదైనా పొరపాటు చేసినా, మనం ఏదైనా పాపము చేసినా పరిశుద్ధాత్మ దేవుడిని మనం దుఃఖపరుస్తున్నట్టు. ఆ విధంగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ముద్ర వేశాడు. మొదట ఆదామును మంచిగా నిర్మిస్తే అతను ఖరాబైపోయాడు, చెడిపోయాడు. అతనిలో ఆత్మ చచ్చిపోయింది, శరీరం జీవం కలిసిపోయింది. మరలా యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు వచ్చి యేసు ప్రభు కలశంలో మరణించి సమాజపడి తిరిగి లేచి ఈయన ఎంతమంది అయితే విశ్వసిస్తారో వారందరూ 2 కొరింథీయుల రాసిన పత్రిక 5:17 వచనం ప్రకారము నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఈ క్రొత్తవాయన ఎట్లయినా నీ యొక్క శరీరము, నీ యొక్క జీవము విభజించబడి, నీ యొక్క ఆత్మ జీవించబడి, నీ యొక్క జీవముకు పరిశుద్ధాత్మ దేవుడు సీల్ వేశాడు,
ముద్ర వేసి పెట్టాడు. నీ యొక్క జీవాన్ని తాకడానికి పాపానికి కూడా అపవాదికి కూడా అవకాశం లేదు. ఎందుకనంటే ఆ ముద్ర విప్పేవాడు యేసు ప్రభువే. సాతానికి అధికారం లేదు. మళ్ళొక వచనం గుర్తొస్తుంది నాకు, అలాగా నువ్వు ఏ మందుము కృప విస్తరించిందని పాపమందు నుంచి ఉందమా అట్లా అనురాదు. ఎటువురుగా పాపము నా యొక్క జీవం నాకు అంటది అని చెప్పేసి పాపం చేస్తామా అట్లా అనరాదు. పాపం వలన వచ్చేటువంటి జీతము మరణం. కాబట్టి పాపము చేయకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో దుఃఖపడతాడు. మన ద్వారా దేవుడు సంతోషపడవలసిందే తప్ప దుఃఖపడవద్దు. ఆయన దుఃఖపడ్డాడు కల్వరి శిలువలో, ఆయన శ్రమను అనుభవించాడు కల్వరి శిలువలో. మరలా ఆ దేవునికి మనము దుఃఖం కలిగించరాదు. అర్థమవుతుందా? ఏం బిడ్డలారా, ఈ విధంగా దేవుడు తిరిగి మనలను సృష్టించాడు. రైట్. ఇప్పుడు ఇంకొకటి ఏందనంటే, దేవుడు అంటే ఇది నేను అనుకుంటా ఉన్నాను, దేవుడు ఆయన పోలికలో ఒక మనుషుని సృష్టించాడు కదా. మనుషుని సృష్టించినప్పుడు నేను అనుకుంటా ఉన్నాను, యేసు ప్రభు ఏ విధంగానైతే ఉన్నాడో ఆ విధమైన రూపం ఆదాముకుంది. మొట్టమొదటి ఆదాము యేసు ప్రభు. ఇప్పుడు యేసు ప్రభు ఫోటో తీసి జిరాక్స్ తీస్తే ఎట్లుంటుందో ఆదాము రూపము అట్లున్నది. ఎందుకంటే ఆయన పోలికలో చేసుకున్నాడు కదా దేవుడు. అవునా కాదు? అందుకే మొదటి ఆదాము, కడపటి ఆదాము, చివరి ఆదాము. మొదటి ఆదాము అని అంటేనేమో మన దేవుడు సృష్టించినటువంటి వ్యక్తి. రెండో ఆదాము, చివరి ఆదాము, కడపటి ఆదాము అంటేనేమో యేసుప్రభు. యేసుప్రభు పేరు కూడా ఆదామే. బైబిల్లో ఉంది. ఉందా లేదా? ఉన్నది. యేసుప్రభు కూడా ఆదాం అనే కొన్ని వచనాలు మాకు తెలియజేస్తా ఉన్నాను. అంటే నేను అనుకుంటా ఉన్నాను, యేసు ప్రభు ఏ రూపంలోనైతే ఉన్నాడో మొట్టమొదటి మనిషి ఆ రూపంలో సృష్టించబడ్డాడు శరీరపరంగా. అర్థమవుతుందా? ఆ రూపాన్ని కోల్పోయాడు కాబట్టే మరలా దేవుడు తన రూపాన్ని ఇచ్చినట్టు కొరకు, ఏ రూపాన్ని అంటే దేవుని యొక్క రూపాన్ని ఆదాం కోల్పోయాడు కాబట్టి మళ్ళీ ఈ రూపాన్ని మనకి ఇవ్వడానికి యేసు ప్రభు మన కోసం భూమికి వచ్చాడు. మనం ఎత్తబడినప్పుడు ఆయన ఉన్నట్టుగా మనం ఉంటామని బైబిల్లో రాయబడింది. ఇంకొక విషయం ఏం తెలుసా? ఆదామును 33 సంవత్సరముల వయసు, 33.5 సంవత్సరాల వయసు ఉన్న రూపంలో సృష్టించారు. అంటే ఆ ఏజ్కి ఉంటాడు ఆయన సృష్టించినప్పుడు. చిన్నవాడిగా ఇట్లా అట్లా సృష్టించలేదు. యేసు ప్రభు ఏ విధంగానైతే యేసు ప్రభు సంవత్సరాలు ఎన్ని ఉన్నాయో ఆదాం కూడా అదే సంవత్సరంలో సృష్టించబడ్డాడు. అంటే అదే ఏజ్ ఆదాముకు ఉన్నది సృష్టించబడినప్పుడు. సో దేని బిడ్డలారా, ఇది మనము మర్చిపోవద్దు. మన పోలికలో అంటే త్రిత్వము. త్రిత్వంలో ఎవరున్నారు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. అంటే త్రిత్వంగా వాళ్ళ మనిషిని సృష్టించారు. సో ఈ విషయాలన్నీ మీకు అర్థమైనా నేను అనుకుంటాను. అర్థమైనా విరుద్ధమైనా? రైట్. ఆది కాండంలోని మళ్ళొద్దాము. ఆది కాండం 1వ అధ్యాయము. నేను ఇక ముగిస్తాను, కొన్ని వచనాలు చదువుకొని. 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు ఇదిగో భూమి మీద నున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారం అగును. భూమి మీద నుండి జంతువులన్నిటిని, ఆకాశ పక్షులన్నిటిని, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారం అగునని పలికేను. ఆ ప్రకారం ఆయను. దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలగగా 6వ దినం ఆయను. దేని బిడ్డలారా, 6 దినాల్లో దేవుడు సృష్టిని సృష్టించాడు. 6 దినములలో దేవుని సృష్టించాడు. సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టించాడు. ఆకాశం, నీళ్లు, నారు నేల,
అన్ని సృష్టించి ఆదామును కూడా సృష్టించి 7వ దినమున ప్రభు ఏం చేశాడు? విశ్రమించాడు. సో నేను అనుకుంటా ఉన్నాను, యేసు ప్రభు ఏ పోలికలో ఉన్నాడో మొట్టమొదటి మనిషి ఆ పోలికలో సృష్టించబడ్డాడు. జిరాక్స్ గా ఆదాము ఎంత ధన్యత చేసుకున్నాడు, కానీ పోగొట్టుకున్నాడు. ఇన్ని తెలిసిన మనము ఇప్పుడు మనలో యేసు ప్రభు యొక్క పోలిక ఉంది మనలో. ఎందుకనంటే మనము ఆదాం పోలిక పొందుకున్నాము కాబట్టి మనం ఈ వేరే వేరే రూపాలలో ఇప్పుడు ఉన్నాము. కానీ యేసు ప్రభుని అంగీకరించాం కాబట్టి మనలో ఇప్పుడు ఆయన రూపం ఉంది. కానీ ఈ రూపము కొంతకాలం తర్వాత బయటపడుతుంది. కొంతకాలం తర్వాత అంటే యేసు ప్రభు యొక్క రాకడ మునుపు ఆయన ఎట్లున్నాడో మనం కూడా అట్లుంటాం. అర్థమైందా? సో దేవుడు తన పోలికలో ఆదామును సృష్టించాడు. దీని వెనుక ఇన్ని జరిగినాయి. సో ఇప్పటికీ మొదటి అధ్యాయం కంప్లీట్ కాలేదు, కానీ బలవంతంగా నేను కంప్లీట్ చేస్తున్నాను. అర్థమైందా? ఇప్పటికీ ఆదికాండము మొదటి అధ్యాయం కంప్లీట్ కాలేదు, కానీ ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. వాళ్ళని ఆశీర్వదించిన విధానము, వారిని భూమిని విస్తరించండి అని చెప్పిన విధానము, ఇవి అనేకమైనవి ఉన్నాయి. ఇంకా ఇదే అధ్యాయం పట్టుకుంటే ఇంకా నెల రోజులైనా మనం మాట్లాడవచ్చు. కానీ ఇంతటితో మరి ఆదికాండం మొదటి అధ్యాయము మనం కంప్లీట్ గా ముగించుకుంటా ఉన్నాం. వచ్చే వారము 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం. ఇంకా అనేక విషయాలు ఉన్నాయండి, అనేక విషయాలు బైబిల్ గ్రంథంలో దాగి ఉన్నాయి. ఇవన్నీ ఎవరు అర్థం చేసుకోక, బైబిల్లో అర్థం చేసుకోక చాలా తప్పుడు బోధలు అనేటువంటివి చాలా మంది చేస్తూ ఉన్నారు. రైట్, అందరం కలిసి ఇంకా మీకు ఇంకో విషయం చెప్పాలా? ఇంకా నూతన జన్మ గురించి నేను సిద్ధపడ్డాను, చాలా సిద్ధపడ్డాను. ఇంత ఉంది ఇంకా అసలు ఈ బుక్ లో నుండి ఒక్క విషయం కూడా మీకు చెప్పలేదు. ఇంకా నేను ఏమున్నా నేను జస్ట్ ఇగో పేపర్ల మీద కొంత మ్యాటర్ మాత్రమే, రాసుకున్న మ్యాటర్ మాత్రమే మీకు చెప్పిన. కానీ ఇంకా మస్తు ఉంది ఇప్పుడు దీని మీద చెప్పాలండి. సో అవన్నీ దేశితమైతే రానున్నటువంటి దినాల్లో మనం ఇంకా నేర్చుకుందాము. దయచేసి మనము వాక్యం చదవడం మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. పలానా అధ్యాయం, పలానా ఆదికాండం నాకు తెలుసులే, ఇది ఉంటది, ఇది ఉంటది, ఇది ఉంటది. పలానా మత్తయి సువార్తనా, మత్తయి సువార్తలు ఏముంది, ఈ విషయాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథమా ఏముంది, ఫ్యూచర్ గురించే ఉంది కదా, ఇక మళ్ళీ చదివేది ఏంది తెలుసు కదా అనుకోవద్దు. అట్లా 100% చదవాలి. చదివిన పుస్తకమైనా మళ్ళీ చదువుతూనే ఉండాలి. అట్లా అనేకమైనటువంటి విషయాలు మీకు తెలుస్తాయి. వీటందరం కలిసి ప్రార్థన చేసుకుందాము. దేవుడు అనేక విషయాలు మనకు తెలియజేశాడు. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు.